హలో అందరికీ, నేను మీ విద్య. వెల్కమ్ టు సెర్లు వ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఫస్ట్ టైం మేము పెళ్ళైన తర్వాత మా పెద్దక్క వాళ్ళు మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారు. ఎప్పుడో ఇన్వైట్ చేశారు, బట్ మాకు టైం కుదరక సెట్ అవ్వక వెళ్ళలేదు. ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం కోసమని ఇంటికైతే వెళ్ళాం కదా. అప్పుడు శ్రావణ మాసానికి ఎలాగ పూజకి కావాల్సినవి అన్నీ కొనుక్కోవాలని చెప్పి అట్లా వెళ్ళాలని ఉంటుందని చెప్పి సో మేమైతే పాలకొల్లు స్టార్ట్ అయిపోయాం. అమ్మ, నేను అండ్ మా హస్బెండ్. మొత్తం చూడండి మా ఊరు అందాలు. నిజంగా అక్కడి నుంచి నిజంగా ఎవరికి రావాలనిపిస్తుంది. నాకు అందుకే మాకు అస్సలు రావాలనిపించదు. ఇది మాది గోదావరి కదా, మేము గోదావరి వాళ్ళం. యాక్చువల్గా మాది ఈస్ట్ గోదావరి, మా హస్బెండ్ది వెస్ట్ గోదావరి. మధ్యలో ఉండేది ఒక చిన్నచిన్నాడు బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఒక నెక్స్ట్ 3 months క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది రీమోడలింగ్ చేస్తున్నారంట. పాపం చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఇటువైపు ఇక్కడ వరకు బస్ ఎక్కి వచ్చిన తర్వాత దాని మీద హెవీ వెహికల్స్ వెళ్ళనివ్వలేదు మొన్నటి వరకు. సో ఆటోస్ ఎక్కి మళ్ళీ అటు బస్సెస్కి వెళ్ళేవారు. టీచర్స్ అయితే ప్రతి డే కొన్ని స్కూల్స్ అయితే ఈస్ట్ గోదావరిలో ఒక బ్రాంచ్, వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఇలా పెట్టారు, సెస్సి స్కూల్ అయితే. సో టీచర్స్ అందరూ కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారంట. పాపం చాలా ఎంత కష్టమో కదా ఒక బ్రిడ్జ్ లేకపోవడం వల్ల. సో ఫైనల్గా మేమైతే పెద్దక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళు గోధుమలు కట్టారనమాట. అది నాకు దాన్ని ఏమంటో తెలియదు పర్టికులర్గా. చాలా పక్షులు అయితే వచ్చి తింటున్నాయి. ఫైనల్గా ఇంటికి వెళ్ళాం కదా, పల్నాడు బిర్యానీ అయితే తినేసాము. ఈ చించినాడ పాలకొల్లు అంటున్నాం కాబట్టి మా ఊరేంటో గెస్ చేసేయండి. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.